నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ప్రపంచ స్థాయిలో ఒక హాస్పిటల్ నిర్మించడం అనేది మామూలు విషయం కాదండి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే వైద్య రంగాన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ప్రపంచ స్థాయిలో వైద్యాన్ని అందిస్తున్న మెడికోవర్ హాస్పిటల్లో ఉన్నానండి. ఎమర్జెన్సీ అయితే మనం ఒకప్పుడు హైదరాబాద్ దాకా వెళ్లాల్సి వచ్చేది. అలాంటిది ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మనకి ఈ ప్రపంచ స్థాయిలో వైద్యాన్ని అందించడానికి మెడికోవర్ హాస్పిటల్ ఇప్పుడు మన ముందుంది. అయితే ఈ హాస్పిటల్లో డాక్టర్స్తో మాట్లాడడానికి ఈ రోజు అయితే నేను ఇక్కడికి వచ్చాను. సుమన్ టీవీ ప్రత్యేకంగా ఇక్కడికి రావడం జరిగింది. ఒక్కసారి హాస్పిటల్లో డాక్టర్స్తో మాట్లాడదాం, ఇప్పుడున్న ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనం ఒకసారి అయితే మాట్లాడదామండి. ప్రస్తుతానికి శిరీష్ భరద్వాజ్ గారు, యూరాలజిస్ట్ గారు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. సార్ నమస్తే అండి. నమస్తే అండి. మీకు సుమన్ టీవీ వరంగల్కి స్వాగతం. థ్యాంక్ యూ సార్. ముందుగా యూరాలజిస్ట్ మీకు ఒక క్వశ్చన్ అయితే ఫస్ట్ వేస్తానండి. ఇప్పుడున్న సమస్య, మేజర్ ప్రాబ్లం ఏంటంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎదుర్కొంటున్నారు యూరినల్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. యూరినల్లో డార్క్ కలర్ రావడం అనేది దేనికి సంకేతం? ఒక్కసారి మీ మాట. ముందుగా అందరికీ నమస్కారం అండి. సో చాలా మంది వస్తూ ఉంటారు నా దగ్గరికి, నా ఓపీలో యూరిన్ లో డార్క్ కలర్ వస్తుంది, చాలా రెడ్ గా వస్తుంది అని చెప్పేసి నా దగ్గరికి వస్తూ ఉంటారు. సో ఫస్ట్ అది కాన్సన్ట్రేటెడ్ యూరినా లేదా అంటే నిజంగానే రక్తం పడుతుందో అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత మనది. సో దానికోసం ఏంటంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ అనేది డీహైడ్రేషన్, అంటే వాటర్ తక్కువ తాగడం వల్ల కొద్దిగా యూరిన్ అనేది ఎర్రగా కానీ లేకపోతే కాన్సన్ట్రేటెడ్గా వస్తుంది. నార్మల్ కలర్ అనేది మనకి ఎల్లో కలర్ ఆర్ స్ట్రా కలర్ అంటారు, అంటే పచ్చగడ్డి ఉంటుంది చూడండి, ఆ కలర్లో రావాల్సింది. అందరూ అనుకుంటారు పసుపులో వస్తుందని చెప్పేసి. పసుపు కరెక్టే, అది నార్మల్ కలరే. ఎప్పుడు తెల్లగా రావాల్సిన అవసరం లేదు. వాటర్ బాగా తాగినప్పుడే తెల్లగా వస్తుంది. ఇక నార్మల్గా వచ్చే కలర్ అనేది పసుపు కలరు. సో పసుపు కలర్ లాగా వస్తే పర్వాలేదు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. సో అయితే ఈ కలర్ విషయానికి వస్తే, ఈ కలర్ రావడం వల్ల మనం ఎదుర్కొనే ప్రభావాలు ఏమైనా ఉంటాయా? తప్పకుండా. సో కాజెస్ కూడా రకరకాలు ఉంటాయండి. ఫస్ట్ ఏమో హార్మ్లెస్ కాజ్, తర్వాత ఏమో బినైన్ కాజెస్, తర్వాత క్యాన్సరస్ కాజెస్ అని ఉంటాయి. అది కాకుండా మిగతావి కొన్ని మాల్ ఫార్మేషన్స్ అని, వాస్కులర్ బ్లడ్ వెజల్స్ కొద్దిగా ప్రాబ్లమ్ అవన్నీ చాలా రకరకాలుగా ఉంటాయి. ఫస్ట్ మనం కామన్ ఎదుర్కొనేది నాకు చెప్పినట్టు డిహైడ్రేషన్ ఒకటి. ఇంకోటి ఫుడ్లో రకరకాల ఫుడ్ కొన్ని తినడం వల్ల ఎర్రగా కనిపిస్తుంది, రక్తం పడినట్టు. దాంట్లో ఒక ఫుడ్ ఐటమ్ ఏంటి అంటే బీట్రూట్, అదొకటి. ఇంకోటి రుబాబ్ అంటే మన తెలుగులో దాని రేవచీని అంటారు, నాటు రేవచీని, అదొకటి. తర్వాత ఫేవా బీన్స్ అంటే చిక్కుడుకాయ కూడా బాగా ఎక్కువ తింటే ఎర్రగా వస్తుంది, అది చూసి భయపడకండి. ఇంకోటి ఏంటంటే కొన్ని టాబ్లెట్స్ వాడితే దానివల్ల కూడా మనకి మూత్రం అనేది రెడ్ గా వస్తుంది. ఆ టాబ్లెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పైరీడియం అనేది ఒకటి ఉంటుంది, అది ఆరెంజ్ కలర్ లో కానీ రెడ్ కలర్ లో కానీ వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనం ఉన్నాయో లేదో చూసుకోవాలి బిఫోర్ వి ప్రొసీడ్ అహెడ్ విత్ ద డాక్టర్, అదొకటి. ఓకే. అయితే చిన్న పిల్లల్లో అండి, బిఫోర్ మెచ్యూర్డ్ పిల్లలకి కూడా ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ ని చూస్తున్నారు. అంటే దాన్ని ఇంకా మెచ్యూర్డ్ సిచ్యువేషన్ అని అనుకునే సిచ్యువేషన్స్ కూడా ఉంటున్నాయి. సో వాళ్ళకి అంటే ఎందువల్ల వస్తుందంటారు? ఓకే. సో ఇంకోటి ఏంటంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వస్తూ ఉంటుంది అనమాట. అది మెచ్యూర్ అయిన వాళ్ళకి ఉంటుంది. మెచ్యూర్ కాని వాళ్ళకి ముందర పిల్లల్లో అప్పుడప్పుడు ఏమవుతుందంటే మూత్రం ఫ్రాంక్ బ్లడ్ వస్తుంది మూత్రంలో. అది ఏమైనా కిడ్నీలో గ్లోమర్యులర్ నెఫ్రైటిస్ అనేది ఏమైనా చూసుకోవాలి, కిడ్నీలో కండిషన్స్ ఉన్నాయా అని చూసుకోవాలన్నమాట. కొన్ని ఉంటాయి, ఐజిఏ నెఫ్రోపతి అనో, ఆల్పోర్ట్ సిండ్రోమ్ అనో, అది ఉంటాయి. అది కాకుండా ఈ మధ్య ఈ వేసవ కాలంలో ఎన్కౌంటర్ అయ్యేది ఏంటి అంటే స్టోన్స్. కిడ్నీలో కానీ ఆ ట్రాక్ట్ పై నుంచి కింద వరకు ఏ దారిలో కానీ ఎక్కడైనా రాయి ఉండడం వల్ల బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. స్టోన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఒకటి, తర్వాత లోపల కిడ్నీ, చిన్నపిల్లలో ఫ్రాంక్ బ్లడ్ వస్తే అది లీస్ట్ కామన్ కాజ్. అది గ్లోమర్యులర్ నెఫ్రైటిస్, లేకపోతే ఇప్పుడు ఏదైతే అణువు ఉంటుందో, అణువు అంటారు చూడండి, కిడ్నీలో అణువు అనేది నెఫ్రాన్ అంటారు. ఆ నెఫ్రాన్ సమస్యలు ఏమైనా ఉంటాయో, లైక్ నేను చెప్పినట్టు గ్లోమర్యులర్ నెఫ్రైటిస్, ఐజిఏ నెఫ్రోపతిలు, అది ఉన్నప్పుడు మనము అది కూడా ఒక మైండ్ లో పెట్టుకోవాలి. అవన్నీ అంటే స్క్రీనింగ్ ఎప్పుడు వెళ్ళాలంటారు? చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు స్క్రీనింగ్ ఎక్కడికి ఎప్పుడు వెళ్ళాలి? ఏదైనా కానివ్వండి, మీకు డౌట్ గా ఉంది అంటే మీరు డాక్టర్ దగ్గర రావాల్సిందే. ఇదేం కాదు, డిహైడ్రేషన్ అది ఇది, లేకపోతే పర్వాలేదు తగ్గిపోతుందిలే. కొందరు పెద్దవాళ్ళు ఉంటారు, కొందరు యూత్ ఉంటారు, యూత్ ఒక ఈతకాలు తాగేస్తే తగ్గిపోతుందిలే, బియర్ తాగేస్తే తగ్గిపోతుంది అని అనుకుంటారు. అట్లా కాదండి. ఇది మీకు డౌట్ గా ఉందనంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిందే. ఓకే. ఇన్ఫెక్షన్ లెవెల్ అనేది అంటే మనకి బేసిక్ గా మంట అనేది స్టార్ట్ అయిపోతుంది కదండి, మామూలుగా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిందంటే ఈ లెవెల్ అనేది ఈ కలర్ తో కూడా డిపెండ్ అయి ఉంటుందా? యా. సో బాగా ఇన్ఫెక్షన్ ఉండి డీహైడ్రేషన్ ఉంటే మాత్రం మనకి ఎర్రగా వస్తుంది. దాంతోపాటు మనకి చలి, జ్వరం,
పొత్తి కడుపులో నొప్పి ఇవన్నీ ఉంటాయి. సో ఆల్ దట్ ఈస్ పాయింటింగ్ టువర్డ్స్ లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. అది కాకుండా పైన కిడ్నీలో కూడా ఇన్ఫెక్షన్లు ఉంటాయి, దాంతో మన బ్లీడింగ్ తక్కువ. బ్లీడింగ్ అనేది యూరిన్ ఎర్రగా రావడం అనేది మోస్ట్ కామన్. యూరినరీ బ్లాడర్ అంటే మూత్ర సంచిలో మనకి ఇన్ఫెక్షన్ ఉంటే దాంతో మనకి బ్లీడింగ్ అవుతుంది. ఓకే, సో ఆఫ్టర్ స్క్రీనింగ్ మన ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందండి దీనికి? ఓకే, సో ఇదైతే గ్లోమజులర్ నెఫ్రైటిస్ అని అనుకున్నాము ఫస్ట్. అది నెఫ్రాలజిస్ట్ ని కన్సల్టేషన్ తీసుకొని దానికి మనము కొన్ని పరీక్షలు చేయాల్సి వస్తుంది. యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, అవసరం వస్తే రీనల్ బయాప్సీ కూడా చేయాల్సి వస్తుంది. దానికి తగిన మందులు ఉంటే వాడుకుంటే సరిపోతుంది. అది కాకుండా మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంటే బేసిక్ మందులు, బాగా జ్వరం ఉంటే మనం ఇంట్రావీనస్ అంటే ఐవి యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. లేదు స్టోన్ అని బయటపడింది అనుకోండి, స్టోన్ సైజ్ ప్రకారంగా మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలి. చిన్న స్టోన్ సైజు ఒక దగ్గర కూర్చొని ఉంది, పెద్ద ప్రాబ్లం లేదు అని అంటే మన మందులతో వాడుకోవచ్చు. లేదు మందులు వాడినా కూడా మనకి అది తగ్గట్లేదు అని అంటే మనం బ్లాస్టింగ్ చేయాలి. స్టోన్ సైజ్ బట్టి మనం వెనకాల కీ హోల్ నుంచి చేయాలా, స్టోన్ లొకేషన్ బట్టి, సైజ్ బట్టి, లేకపోతే కింద నుంచే మనం లేజర్ చేసుకోవాలనేది చూసుకోవాలి. అదొకటి డిపెండ్స్ ఆన్ దాట్. అది కాకుండా చిన్నపిల్లలు అప్పుడప్పుడు క్యాన్సర్ కూడా ఉంటుంది, విల్మ్స్ ట్యూమర్ అని అంటారు. కొన్ని పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ లో కూడా కొందరికి ఉంటుందండి విల్మ్స్ ట్యూమర్ అని. దిస్ కాల్డ్ బేసికలీ నెఫ్రోబ్లాస్టోమా అనేది. సో అది కూడా మనకి దాంతో మనకి కడుపు ఉబ్బడము, తర్వాత జ్వరం రావడము, వెయిట్ తగ్గిపోవడము, తర్వాత మూత్రంలో రక్తం రావడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఎటువంటి ఏదైనా కానివ్వండి, పిల్లలు మాత్రం మీకు కొద్దిగా అట్లా అనిపిస్తే, ఇంత కూడా డౌట్ ఉంటే అసలు మనం నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వచ్చేసి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఇమీడియట్ కన్సల్టేషన్ అనేది ఇంపార్టెంట్ అని తప్పకుండా. ఓకే అండి, అంటే జీవన విధానంలో మార్పులు ఎలా ఉండాలంటారు ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే? ఓకే, సో మనకి ఏదైతే పిల్లల్లో ట్యూమర్ ఉంది అని వచ్చింది అనుకోండి, అది మనం ఏం చేయలేము. అది కొన్ని జెనెటిక్ మోడిఫికేషన్స్ వల్లనే వస్తాయి. అదొకటి. స్టోన్స్ రాకుండా ఉండాలని అంటే ఫస్ట్ డయట్ మంచిగా తీసుకోవాలి. అంటే రిచ్ ఇన్ న్యూట్రియన్స్, దాంట్లో మనకి విటమిన్స్, మంచి మినరల్స్, ప్రోటీన్స్ ఉండే పౌష్టికాహారం తినాలి. అండ్ వాటర్ అనేది బాగా తీసుకోవాలి. వాటర్ కి రిలేటెడ్ గా అంటే ఇప్పుడు తీసుకునే వాటర్ అన్ని రకాలుగా దొరుకుతున్నాయి మనకు, ఏది ప్రిఫరబుల్ అంటారు, మీరు ఏది సజెస్ట్ చేస్తారు? సో హిస్టారికల్లీ మనం గ్రౌండ్ వాటర్, అదే బోరింగ్ వాటర్ మనం తాగే అలవాటు ఉంది. సో ఈ మధ్య కాలంలో ఎక్కువ బోరింగ్ వాటర్ తీసుకుంటే స్టోన్స్ వస్తాయి అంటున్నారు కానీ, బట్ యాజ్ సచ్ డైరెక్ట్ ఎవిడెన్స్ అయితే లింక్ అయ్యి లేదు. ఏదైనా కానీ ఆరో వాటర్ తీసుకుంటే హానికరం అంటారు కానీ డైరెక్ట్ ఎవిడెన్స్ ఏమీ లేదండి సో ఫార్ మనకి లింక్ అయ్యేది. సో వాటర్ బేసికలీ 2.5 లీటర్స్ to 3 లీటర్స్ తాగాలి. అండ్ వేసవి కాలంలో మీరు బయట బాగా ఎక్స్పోజ్ అయ్యి ఉంటే, రైతులు కానీ లేకపోతే హార్డ్ వర్క్ లేబరర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా 3.5 లీటర్స్ వరకు తీసుకోవాలి. అదే కాకుండా ప్లెయిన్ వాటర్ కాకుండా దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ లాగా తీసుకుంటే ఇంకా మంచిది. ఓకే, సమ్మర్ లో కూడా ఇది పాటించాలి తప్పకుండా అండి. సో నాట్ జస్ట్ వాటర్, ఎనీ లిక్విడ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కొబ్బరి నీళ్ళు కానీ, లేదంటే మన ఓఆర్ఎస్ సొల్యూషన్, ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ కానీ, ఫ్రూట్ జ్యూస్లు కానీ ఇవన్నీ తీసుకుంటే మనకి హైడ్రేషన్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫ్రూట్ జ్యూసెస్ అంటే సిట్రిక్ యాసిడ్ అండి, అంటే నారింజ పండ్లు, తర్వాత బత్తాయి జ్యూసులు, నిమ్మరసము, ఇవన్నీ తీసుకుంటే మన యూరినరీ స్టోన్స్ ప్రకారంగా చాలా మేలు చేస్తుంది మనకి. సో డాక్టర్ గారు, అయితే చిన్నపిల్లల స్క్రీనింగ్ అనేది మనకు అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఈజ్ ఇట్ ఓకే. పెద్దవాళ్ళ దాంట్లో మరి ఏ స్క్రీనింగ్ ని వాడాలి, వాళ్ళ తర్వాత మెడిటేషన్ అనేది ఎలా ఉంటుంది? ఓకే, సో చిన్నపిల్లల్లో ఏంటంటే ఎవరికైనా, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, స్క్రీనింగ్ అనేది ఫస్ట్ మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించాలి. అంటే టీవీలో చూసుకుంటూ స్కాన్ చేస్తారు, నెంబర్ 1. నెంబర్ 2 యూరిన్ అనాలిసిస్ CUE చేయించాలి. ఇంకా అవసరం ఉంటే CT స్కాన్ కూడా చేయించాలి. సో చిన్నపిల్లలు ఎందుకు మనం ఇందాక మాట్లాడుకున్నామో ఎందుకు వస్తుంది అనేది, పెద్దవాళ్ళలో కూడా మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ బ్లీడింగ్ అనేది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, డీహైడ్రేషన్, తర్వాత స్టోన్స్. ఇది కాకుండా మనం మగవాళ్ళు ఏంటంటే ప్రాస్టేట్ పెద్దగా అవ్వడం వల్ల కూడా బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రాస్టేట్ అంటే పౌరుష గ్రంథి, మూత్ర సంచి కింద కూర్చొని ఉంటుంది. అది కూడా మనకైతే ఎట్లాగైతే మనకి వెంట్రుకలు ఎట్లాగైతే తెల్లగబడతాయో, పౌరుష గ్రంథి కూడా పెద్దగా అయ్యి మూత్ర సంచిని పట్టేసి దానివల్ల బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది కూడా చూసుకోవాలి. అది కాకుండా బ్లీడింగ్ అవుతుంది అంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎట్ ఆల్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ క్యాన్సర్. నెంబర్ 1 రీనల్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్ ఏమైనా ఉంటే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. దాంతో నొప్పి అయ్యదు, నొప్పి లేకుండా బ్లీడింగ్ అయితేనే ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఏమైనా ప్రాస్టేట్ క్యాన్సర్తో కూడా మన బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఇవి కాకుండా కొన్ని కిడ్నీలో మాల్ ఫార్మేషన్స్ ఉంటాయి, వాస్కులర్ మాల్ ఫార్మేషన్, అంటే రక్త సరఫరా ఏదైతే ఉందో అది ఒక యూనిఫామ్ గా ఉండకుండా ఒక దగ్గర అన్ని పేరుకుపోయి అది కనెక్షన్ ఏర్పడింది అనుకోండి యూరినరీ సిస్టమ్ లోకి, అప్పుడు బ్లీడింగ్ అవుతా ఉంటుంది అనమాట. అది కాకుండా కొందరికి కోయాగులేషన్ డిజార్డర్స్ ఉంటాయి, అంటే ఒకసారి మనకు దెబ్బ తాకినప్పుడు వెంటనే రక్తం గడ్డగట్టుకోపోతుంది, కొందరికి గడ్డ కట్టుకోదు. ఎందుకంటే ఇన్హరెంట్ కంజెనిటల్ ప్రాబ్లమ్స్ వలన, పుట్టుకతో వచ్చిన ప్రాబ్లమ్స్ తో, లేదు అంటే వాళ్ళు కొన్ని రక్తం పలచబడే మందులు వాడతారు పెద్దవాళ్ళు, హార్ట్ కి సంబంధించిన మందులు.
అవి వాడినప్పుడు ఏమైతే అంటే రక్తం బాగా పలచబడి వెంటనే గడ్డ కట్టుకోదు. సో కొద్దిగా ఈ మూత్ర సంచిలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్తో పాటు చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ ఓపెన్ అప్ అయిపోయి బ్లీడింగ్ అనేది ప్రొఫ్యూజ్గా అవుతూ ఉంటుంది. అది మోస్ట్ కామన్ చూస్తూ ఉంటాం పెద్దవాళ్ళు. ఎవరైతే హార్ట్ పేషెంట్స్ ఉంటారు ఇక్కడ చూపిస్తుంది, ఎందుకంటే వెంటనే రక్తం గడ్డ కట్టుకోదు. సో ఎస్పెషల్లీ హార్ట్ పేషెంట్స్ పెద్దవాళ్ళు నేను మోస్ట్ కామన్ ఎన్కౌంటర్ అయ్యేది ఇది ఒకటి పెద్దవాళ్ళ దాంట్లో. అది కాకుండా మన క్యాన్సర్లు అవన్నీ కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఏదో భయపెట్టిస్తున్నాను కాదు, బట్ ఇవన్నీ ఉండొచ్చు. కానీ అన్నిట్లో చూస్తే మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్, తర్వాత నీళ్లు తక్కువ తాగడం వల్ల, తర్వాత స్టోన్స్, ఈ మూడు. అండ్ కొద్దిగా ఆడవాళ్ళు వాళ్ళకి పీరియడ్స్ టైంలో కూడా మనకి బ్లీడింగ్ అవుతున్నప్పుడు అదేదో మూత్రం నుంచి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. అది కూడా ఆడవాళ్ళు స్త్రీలు అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫైనల్ గా అండి ఒక క్వశ్చన్, అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళకి కొంతమందికి మాత్రము ట్రీట్మెంట్ వైజ్ గా సర్జరీస్ వైజ్ గా యూరినల్ పైప్ అనేది ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. దాని రిఫ్లెక్షన్ లో ఒక్కొక్కసారి ఇలాంటి స్పాట్స్ కనిపించడం కానీ బ్లడ్ కనిపించడం కానీ ఉంటుంది. ఈజ్ ఇట్ నార్మల్ ఆర్ దానికి కనెక్షన్ ఉందంట? నార్మల్ అండి. మామూలుగా మనకి యూరిన్ పైప్ అనేది చిన్న ఆపరేషన్ చేస్తే 3-4 days లో తీసేస్తాం. కొందరు పెద్దవాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళు యూరిన్ పోయలేరు రకరకాల కారణాల వల్ల. సో వాళ్ళకి ఫ్రీక్వెంట్ గా అనేది యూరిన్ పైప్ మారుస్తూ ఉంటాం. ఎవ్రీ 3 weeks కి మార్చుకోవాలి. ఇన్ కేస్ 3 weeks దాటింది, 1 month అయింది, 6 weeks అయింది అని అంటే బ్లీడింగ్ ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే బ్లీడింగ్ ఎందుకు అవుతుంది? నెంబర్ 1 ఇన్ఫెక్షన్ వల్ల. రోజు మనం పెడుతున్న కొద్దీ మనకి 0.02% కొద్దిగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఇన్ఫెక్షన్ రేట్. సో ద లాంగర్ యూ కీప్, ఎక్కువ రోజులు పెట్టినందువల్ల మనకి ఇన్ఫెక్షన్ రేట్స్ ఎక్కువ, బ్లీడింగ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది కాకుండా స్టోన్స్ కూడా ఫామ్ అయ్యే ఛాన్సులు ఉంటాయి ఎక్కువ రోజులు పెట్టి. సో అందుకని మనం ఎవరైతే లాంగ్ టర్మ్ ఫోలీస్ అది యూరిన్ పైప్ మీద ఉన్నారో వాళ్ళు 3 వారాలకి మార్చుకోవాల్సి వస్తుంది పైప్. కంపల్సరీ మెయింటైన్ చేయాలి. Yes. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ.